నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు అమ్మ నేను హాస్టల్‌కి పోనమ్మా, హాస్టల్‌కే పోను. నాకు నువ్వు లేనసలు ఉండబుద్ధి అయితలేదు. మస్తు ఘోరంగా ఎడతాను నేను హాస్టల్‌ల. ఎట్లా బిడ్డ గట్లంటే పోవాలే బాంచునుగా కాళ్ళు మొక్కుతా పోవాలే, చదువుకోవాలే. వాళ్ళ బిడ్డ జాబ్ చేత్తందట అంటే నాకెంత సంబరం ఉంటది చెప్పు. నువ్వు చదువుకోవాలి. వార్డెన్ మేడం మస్తు తిడతాంది అసలు వంటలు కూడా అసలు అన్నమే సక్కగా పెడతలేదు. చికెన్ రోజైతే 2 ముక్కలు ఎత్తారు మాకు చికెన్ రోజు. నేను అసలుకే పోనమ్మా. నువ్వు ఇంటికాడ ఉంటే చికెన్ ఎన్ని ముక్కలేసి పెడతావు నాకు. నువ్వు పోను అస్సలు పోను. గట్నే ఉంటది. హాస్టల్ అంటే గట్నే ఉంటది. గట్లున్నా ఉండాలే. ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు నా ఇంటర్ కదా 2 సంవత్సరాలు ఉండాలే. తప్ప నేను ఇంటికాడ ఉండి పొలం పనికన్నా వత్తమ్మా నీతోటి కానీ నేను అస్సలే పోను. హాస్టల్‌కి పోనమ్మా నేను అసలుకే పోనమ్మా. ఆ! పోవాలి. ఖచ్చితంగా పోవాలి బిడ్డ పోవాలి. అమ్మ నేను పోనంటానా నన్ను హాస్టల్‌కి నేను హాస్టల్ నుండి వెళ్ళిపోయిన తరువాత అరే! నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు మా హాస్టల్ మస్తుండేరా. డిగ్రీ హాస్టల్ వేస్ట్. అసలు అన్నం కూడా సక్కగా పెడతలేరు. అంత మెత్తగా అయితాంది అన్నము. మా హాస్టల్‌లో అయితే మస్తుంటది. మా ఫ్రెండ్స్, ఆ కారిడార్స్ అన్నం వార్డెన్ మేడం మస్తు మంచిదిరా అసలు. మమ్మీ కూడా గుర్తురాదు వార్డెన్ మేడం ఉంటే. అన్నం పెట్టేటోళ్ళు కూడా మస్తు పెడతారు అన్నం పెట్టేటోళ్ళు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.